మహాత్మా గాంధీజీ అహింసా మార్గం, ఆయన చూపిన శాంతి, సత్యం వంటివి నిత్య ఆచరణీయమని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆయన దానవాయిపేటలోని చిన్న గాంధీ సెంటర్, అలాగే నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కంబాల చెరువు వద్ద ఉన్న గాంధీజీ విగ్రహాలకు కూటమి నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, సత్యాగ్రహమే ఆయుధంగా తెల్లదొరలతో అలుపెరగని పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్ర్యం సంపాదించి పెట్టిన మహాత్మా గాంధీని నిత్యం స్మరించుకోవాలన్నారు. సత్యాగ్రహం, అహింస అనే ఆయుధాలతో కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడికి, మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలు కులాలు ఒకటే అని చాటి చెప్పిన బాపూజీ ఒక దశలో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారని అన్నారు. స్వతంత్ర సమరంలో ఎన్నోసార్లు జైలుకెళ్లిన గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణ, సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా లాంటి అనేక ఉద్యమాలతో ఆంగ్లేయులను గడగడలాడించిన వారి గుండెల్లో నిద్రపోయారని గుర్తు చేశారు. ఆంగ్లేయులు ఇక భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వక తప్పదన్న నిర్ణయానికి వచ్చే వరకు గాంధీజీ అలుపెరగని పోరాటం చేశారని అన్నారు. వైకాపా పాలనలో గత 5 ఏళ్లు రాష్ట్ర ప్రజలు స్వాతంత్రం, స్వేచ్ఛ కోసం ఎంతగానో ఎదురు చూశారని అన్నారు. అంతటి నిరంకుశ పాలన సాగిందన్నారు. చంద్రబాబు పాలనలో ప్రజలకు ఎలాంటి కష్టం లేకుండా ఉంటుందన్నారు. రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు పాలనలో ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందుతాయని, గత పాలనలో నష్టపోయిన వారికి మేలు జరుగుతుందన్నారు. అనంతరం వాసవి క్లబ్ మల్లయ్యపేట ప్రతినిధులు గార్లపాటి సూర్యనారాయణ, చెక్క ఆదినారాయణ సహకారంతో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో చిన్న గాంధీ సెంటర్గా ఏదైతే దానవేపేటలో పిలువబడతాదో అక్కడ గాంధీ గారి యొక్క విగ్రహానికి నివాళులర్పించడం జరిగింది. తప్పకుండా ఆయన యొక్క జీవితం భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో అనేక మందికి స్ఫూర్తిదాయకం. ఎవరైతే వారి యొక్క స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉన్నారో అది ఒక వ్యవస్థ పరంగా కానివ్వండి, రాష్ట్రపరంగా కానివ్వండి, దేశపరంగా కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, ఆయన ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తూ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఈరోజు మీరే ఒక వ్యక్తిగా ఆలోచించండి. ఎవరైనా సరే ఒక పోరాటం చేస్తూ ఉన్నప్పుడు, వాళ్ళు అగ్రెసివ్గా వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు చాలామంది పెద్దలు చెప్తారు, గాంధీ గారి స్ఫూర్తితో వెళ్ళండి ముందుకు, అహింస మార్గంలో పోరాడండి, తప్పకుండా సత్యాన్ని నమ్ముకోండి, మీరు విజయం సాధించగలరని ఈరోజు కూడా పెద్దలు చెప్తారు. అదే భవిష్యత్ తరాల వారికి కూడా చెప్పాలి, చెప్తా ఉన్నాం, ఇంకా తెలియచేయాలి. తప్పకుండా ఆయన యొక్క చూపించిన మార్గంలోనే నడుస్తూ మనం ఈరోజు ఏదైతే సాధించుకున్నామో స్వాతంత్రాన్ని అందరూ కూడా ఆనందించి ముందుకు సాగాలని తెలియచేసుకుంటూ, ఎన్డీఏ కూటమిగా ఈ రాష్ట్రంలో కూడా గత 5 సంవత్సరాలు అరాచకమైన పాలన చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అనేక విధాలుగా అహింసా మార్గాన్ని హింసా మార్గాన్ని వాళ్ళు ఎంచుకున్నారు. కానీ అన్ని 5 సంవత్సరాలు వారు ఎన్ని హింసా మార్గాన్ని ఎంచుకొని ఇబ్బందులు పెట్టి అరాచకాలు చేసినా మేము గాంధీ గారి యొక్క స్ఫూర్తితో అహింసా మార్గంలో పోరాడాం. ఈ రోజున ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. తప్పకుండా గాంధీ గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఆయన యొక్క ఆలోచనలు ఏదైతే భారతదేశం అభివృద్ధి చెందాలి, మహిళలు సురక్షితంగా ఉండాలి, ఇలాగ అనేకమైన అంశాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఆయన యొక్క ఆలోచనలన్నింటినీ కూడా సాధించే విధంగా ఎన్డీఏ కూటమి కృషి చేస్తుందని కూడా తెలియజేస్తున్నాం.